హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు విలేజ్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. అసలు విలేజ్లో ఉన్నప్పుడు తీసినవి ఇంకా పోస్ట్ చేయలేదు. సో బెంగళూరుకి వచ్చి కూడా ఒక 10 days అవుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు అలా ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాను అనమాట. సో బెంగళూరుకి వచ్చే ముందు కొన్ని అమ్మ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటుంది, అవి కూడా మీతో షేర్ చేశాను. సో ఆయిల్ అయితే అమ్మ ఎప్పుడు కూడా షాప్లో కొనివ్వదు అనమాట, కొననివ్వదు. ఇప్పుడు కూడా వేరుశనగ పప్పు కొని అక్కడ మా పక్క ఊరు టౌన్లో నూనె ఆడించి నాకు పంపుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే చిన్న క్యాన్లకి, నేను పెద్ద క్యాను నేను పోసుకునేది కష్టం అని చెప్తూ ఉన్నాను, అందువల్ల చిన్న క్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్ నట్ ఆయిలే నాకు పంపిస్తూ ఉంటుంది. తర్వాత అమ్మ పండించిన షుగర్లెస్ రైస్ అన్నమాట. సో అమ్మ ఏంటంటే 1 acre మా కోసం ఆర్గానిక్ రైస్ పండించింది. సో ఇవేంటంటే మా పక్కూర్లో వెళ్ళి మిషన్లో వేయించి రైస్, అంటే దానిలో కొంచెం నూకులు ఉన్న అవన్నీ తీసేసి నార్మల్గా బాగున్న రైస్ మాత్రం బ్యాగులో నింపుకొని తీసుకొస్తారనమాట. సో అలా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్గా ఇలా ఒడ్లో ఆడించి బియ్యం రెడీ చేస్తుంది అనమాట. సో బియ్యాన్ని మిషన్ నుంచి వచ్చిన తర్వాత మనం అట్లీస్ట్ ఒక 1 day పాటు ఇలా ఆరబోస్తుంది. సో ఆరబోసిన తర్వాత మనం ఇక బ్యాగుల్లోకి సర్దేసుకోవడం అన్నమాట. సో ఇలా ఈ సంవత్సరం అయితే ప్యూర్గా మనం మన చేతిలో పండించుకున్న ఆర్గానిక్ బియ్యాన్ని ఈసారి మనం తినబోతున్నాం. సో రండి, లాఫింగ్ స్టార్ ఏదో మాట్లాడుతుంది. పప్పు లేపిన, పాలు కాసిన, స్నానం చేసిన. స్నానం చేసినావు కాదు, స్నానం పెద్దగా చేయించినావు. స్నానం పెద్దగా చేయించిన, తాటిపండు కాల్చిన, నూనె క్యాన్లకు పోసిన, మళ్ళీ పప్పు అడుచుకోరాను పోతా. మళ్ళీ నేను నాస్తా తిన్నా. నువ్వు తిన్నది కూడా చెప్పాలా? ఇందాక లిస్ట్ చదువుతుంటే నువ్వు చెప్పిన పనులన్నీ చేసేస్తానని. నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెప్పావు, అన్నీ చేసేసినానమ్మా. ఇది ఎప్పుడు తోమేవా? ఏది పొద్దున్న తోమితినా, ఇది ఎక్స్ట్రా పని చేసాం. ఇది ఎక్స్ట్రా పని. లాడిపోతున్నాయిలే. నువ్వు చెప్పిన దానికా అదొక్కటే ఎక్స్ట్రా చేసింది. నేను అంతా అదే చేసిన, అంతా చేసేసినావు అన్ని. నువ్వు చెప్పినట్టు అన్నీ చేసేసి ఇంటి దాకా పోయేస్తానంటే అడ్రస్ ఉండవు. సరే పోను, పప్పు అడుచుకోరమ్మన్నా. అది చెప్తున్నావు, ఇంటి దాకా పోతాను, ఇంకా అడ్రస్ ఉండవు. పప్పు అడిచి నా పని అయిపోతుంది, మీరు ఆడైనా పోండి. అట్టేమా నువ్వు పోయాక నాకు ఆడరేడా, నువ్వు పోయినాక పక్క ఇదే ఉంటుంది పని నాకు. నేను వచ్చి మీకు పని ఎక్కువైంది అంటావు. అంతే, అంతేనా? అంతే. ఏం పని, నా కోసం ఏం పని చేశారు చెప్పు. నీకోసమే కదా ఇవన్నీ చేశాను. ఇప్పుడు ఈ రోజు ఎక్కడే కదా, ఊరి పోయే రోజే కదా చేస్తున్నావు. వచ్చినప్పుడల్లా నువ్వు వచ్చినప్పుడల్లా నాకు ఒక్క ఇడిపోయినట్టు. అంతకుముందు నేను వస్తే 2 ఇళ్ళు పని ఉంటాయి. 2 ఇళ్ళు పని. నువ్వు చూస్తే నేను వస్తే పని ఎక్కువంటివి, చూస్తే పెద్ద చెరిగి సక్కబెట్టి దాన్ని కారం పోసి పెడితేనే అది మర్చిపోయినావు. ఇప్పుడు నువ్వు చూస్తే ఇట్లాంటివి దంచిన ముసలాన్ని చూస్తే నువ్వు వచ్చేవో కరెంటు బిల్లు ఎక్కువ అయిపోతుందనే. నేను వస్తే అంట ఏసీ వేసేస్తానంటే కరెంటు బిల్లు ఎక్కువైపోతుంది చెబుతుంది. నిరంలో వచ్చింది, ఇంకా కరెంటు బిల్లు ఎక్కువే అని చెప్తుంది. నేను అదే చెప్తున్నా, నువ్వు కూడా ఫ్యాన్ వేసుకోబో. ఎందుకు తెలుసా, నేను ఆడ ఏసీ వేస్తే ఆమెకి వినబడుతుంది, ఆడికి వినబడుతుంది. ఇంకేసీ వచ్చేసిందమ్మా, ఇంకా కరెంటు బిల్లు పెంచేస్తుంది అని చెప్తుంది. ఇంట్లో పెద్ద ఉంది కదా, అంటూ ఉంటుంది అనమాట, కరెంటు బిల్లు ఎక్కువ చేస్తానని చెప్పి. సో పెద్ద వాళ్ళ మనస్తత్వం అలానే ఉంటుంది. ఈవెన్ మా నాన్నమ్మ ఉండేటప్పుడు కూడా ఫ్యాన్ ఎక్కువసేపు వేస్తే, ఇంతసేపు ఫ్యాన్ బయట చల్లగానే ఉంది కదా, ఫ్యాన్ ఆపచ్చు కదా అని చెప్తూ ఉండేది. అలా ఇప్పుడు మా ఇంట్లో ఉండే అవ్వ కూడా ఇదేలాగా అంటూ ఉంటుంది అనమాట నేను ఊరు వెళ్తే. తర్వాత ఇక్కడ మన ఇంట్లో గోరింటాకు ఫ్రెష్గా ఉంది. తర్వాత అత్తి చెట్లు కూడా ఫుల్గా కాయలు కాస్తున్నాయి, కోతులకు బాగా మిగిలిన మనం తినాలన్నమాట. ఇక్కడ ఇంకా గోరింటాకు కోసి మిక్సీలో వేసి ఇంక మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను, అక్కడ పెట్టుకుందామని. సో మా చెల్లి పాపం నా కోసం నెల్లూరు నుంచి వచ్చింది. వచ్చి ఒక 2 days ఉందన్నమాట. సో తను వచ్చి వెళ్ళిన తర్వాత నేను బెంగళూరుకి వచ్చేసాను లాస్ట్ 1 week 2 weeks బ్యాక్. సో ఇప్పుడు వెళ్ళి ఈ శ్రావణ మాసంలో
గోరింటాకు పెట్టుకుంటే మంచిదంట. సో అవన్నీ మనకేం లేవనుకోండి, కాకపోతే ఎందుకో నాకు గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. సో ఇంకా రుబ్బేశాను. అలాగే చెల్లి వాళ్ళకి కూడా పెడదాము అని చెప్పి ఇంకో చెల్లిని కూడా రమ్మన్నాను. ఊర్లోనే ఉంటుంది కదా బాతు వాళ్ళమ్మ. సో వాళ్ళని కూడా రమ్మన్నా. అందరం ఒకే చోట, ఇది సెంటర్ పాయింట్ అనమాట, ఈ చెల్లి వాళ్ళ సెంటర్ పాయింట్, ఇక్కడ రమ్మని చెప్పాను. సో వచ్చాక అందరం పెట్టుకుంటాం. తర్వాత మా చెల్లి వాళ్ళ అత్త ఇవి చేసి పంపించింది అనమాట. ఏంటంటే రవ్వ లడ్డు, తర్వాత గులాబ్ జామ్. సో చాలా ఓపిక ఎక్కువ. పాపం ఎప్పుడు కూడా ఏదో ఒకటి పచ్చళ్ళు లేకపోతే స్వీట్ ఏదో ఒకటి చేసి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విషయంలో మా చెల్లి చాలా లక్కీ అని చెప్పొచ్చు. అమ్మ లేని లోటు మా చెల్లికి తీరుస్తుంది అనమాట. మనం చాలాసార్లు మన వీడియోలో చెప్పుకున్నాం వాళ్ళ అత్తమ్మ గురించి. సో మా పిన్ని లేని లోటు మా చెల్లికి అయితే తీర్చేస్తుంది అనమాట. సో ఎవరైనా సరే కోడల్ని కూతురులాగా చూసుకోవడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతుంది. అదేవిధంగా అత్తమ్మను కూడా అమ్మలాగా చూసుకోవడం కూడా చాలా రేర్గానే జరుగుతుంది. కానీ మా చెల్లికి మాత్రం ఆ లోటు తీరుస్తుంది అనమాట మా చెల్లి వాళ్ళ అత్తమ్మ అయితే. సో అనుకుంటూ ఉంటాం, సరే అదృష్టవంతురాలే నువ్వు, అమ్మ లేకున్నా అత్తమ్మలో అమ్మని చూసుకుంటున్నావు. సో దీని వరకు ఇది చూస్తే మాత్రం మా అందరికీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏమైనా నాన్న లేకున్నా ఓకే, కానీ అమ్మ లేకుంటే నిజంగా అది నిజంగా బాధ అంతా ఇంత కాదు. అసలు ఎవరైనా అమ్మ లేరు అంటే కూడా నేను ఆ ఊహ కూడా భరించలేను. అలాంటిది మా చెల్లి అదృష్టవంతురాలని చెప్పొచ్చు. అలాంటి అత్తమ్మ మా చెల్లికి దొరకడం. మా బుడ్డోడు వీడియో తీయడం కెమెరాని అటు ఇటు షేక్ చేసేస్తున్నాడు. సో మేము పెడుతూ ఉంటే మా చెల్లి కామెంట్ చేస్తూ ఉంది, ఎవరైనా పెళ్ళిళ్ళకి గోరింటాకు పెట్టడానికి నేను పిలుస్తారక్క అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంది. తర్వాత మా బుడ్డోడు మా చెల్లికి గోరింటాకు పెడుతున్నాడు, చూద్దాం రండి ఎలా పెడుతున్నాడు అనేది. ఏరా ఇంకెందుకురా బ్యూటీ పార్లర్ ఒకటి పెట్టుకోరా. రేపు మా అబ్బాయి పెళ్లి చేస్తే మా కోడలకు కూడా పెడతాదమ్మా. పెట్టు, చేయి ముందుకు పెట్టా. నేను చేయి తీస్తున్నాను. పెట్టిందా నాకెందుకు బాగా పెట్టలేదా? పోతారా లైఫ్ ఇచ్చేస్తా నేను నేను ఎట్రా నేను చూపిద్దురా. జిమ్మి పెదమ్మ. ఈ పెదం పేరేం పేరా? మువ్వా. బువ్వా కదా, మువ్వా. మువ్వా అంటాం పేరు.